నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దాంట్లో తెలుగునాడ మరి మహానాడ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మరి నిన్న జరిగినటువంటి విషయాల పరిగణలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనందరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంగా ప్రస్తుతం మనతోటి ఉన్నారు తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ మరి జాతీయ అధికార ప్రతినిధి మనతోటి నక్క కృష్ణ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ ఒక పేరుతోటి ఒక వ్యవస్థతోటి రాజరిక పాలనకు చమరగీతం పాడి ఆ దారి ముందుకెళ్ళింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందిన సందర్భంగా మరి తెలుగు మహానాడు సోషల్ మీడియాలో జరిపారు. ఎలా అనిపిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో చేసుకుంటూ డిజిటల్ మీడియా రంగంలో ఒక జూమ్ అనే ఒక యాప్ ద్వారా సుమారు 10,000 మంది కార్యకర్తలతో మహానాడు కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతుంది. మా జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలో కూడా మా కార్యకర్తలకి మేము అండగా ఉంటామని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే V3 న్యూస్ ఛానల్ వారి లక్ష్యమే సమాజమే అనే క్యాప్షన్తో మంచి విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు సాగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు మహానాడు కార్యక్రమం ద్వారా మేము తెలియజేసుకున్నది ఏమనగా, నా పేరు నక్కా కృష్ణ గౌడ్, తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జాతీయ అధికార ప్రతినిధి. నేను మా సంఘ అధ్యక్షుడు స్కోయాడ స్వామి గౌడ్ గారు. అయితే ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా గౌడ్స్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాం. నీరా అనే ఒక ప్రాజెక్టు పేరు చెప్పి అభూత కల్పన ప్రజలలో కల్పిస్తూ మాకు సరైన ఎటువంటి గుర్తింపు లేకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీనిపై మేము మా అన్ని గౌడ సంఘాలతో కలుపుకొని ముఖ్యంగా మా తెలుగుదేశం తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం తర్వాత గౌడ్స్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా తెలుగు సోదరులకి బీసీలకి అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి పోస్ట్ దేవేంద్ర గౌడ్ గారి నుంచి కూడా పార్టీలో మీకు సముచితమైన న్యాయం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా ఆ స్థాయిలో లేకుండా పోయారంటే తెలుస్తుంది, నిజమేనా? అయితే తెలుగుదేశం పార్టీలు బడుగు బలహీన వర్గాలకి మంచి ప్రాధాన్యత ఇచ్చేది. కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలని అన్ని వర్గాలని అనగదొక్కుతుంది. ముఖ్యంగా మా గౌడ్స్కి ఎనలేని గుర్తింపు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ కొద్ది గొప్ప న్యాయం చేసిన ఇప్పుడున్న రజాకార్ల టీఆర్ఎస్ పార్టీ మా గౌడ్స్ని ఎక్కడ పట్టించుకోకుండా పోతుంది. పేరుకు ఇచ్చారు ఎక్సైజ్ మినిస్టర్ మన శ్రీనివాస్ గౌడ్ అన్నకి, కానీ అతనికి ఎటువంటి దాని మీద సరైన అవగాహన లేకుండా అతని నిర్ణయం తీసుకోకుండా అతను రాజరిక వ్యవస్థలో కేసీఆర్ పెట్టుకోవడం వల్ల అతను కూడా ఏం న్యాయం చేయలేకపోతున్నాడు. 2014లో బీజేపీతో పెట్టుకున్న పార్టీ తర్వాత 2018లో కాంగ్రెస్ తోటి, ఆ తర్వాత చాలా వరకు కూడా పార్టీ అంటే ఉన్నట్టు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ. ఈ పరిస్థితులపైన మీరు ఎలాంటి సమీక్ష చేశారు? 2009 నుండి ఇప్పటి వరకు మేము 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, 2014లో ఒంటరిగా బీజేపీతో పోటీ పెట్టుకున్నప్పుడు కానీ, 2018లో మహాకూటమితో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ మా ఓటు సీట్లతోని అధికార పక్షంలోకి అందరూ వచ్చారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అయినా మాకు కార్యకర్తలకు అండగా వెన్నంటే ఉంటూ చంద్రబాబు నాయుడు గారు మాలాంటి యువతను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా మా వర్గానికి ముఖ్యంగా మా గౌడ వర్గానికి ఎంతో ఎనలేని కృషి చేస్తున్నారు. వారికి అన్ని విధాల ఎదగనీకి తన వంతు కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షుడు కోయాడ స్వామి గారికి విషయం తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో పార్టీ తెలంగాణలో ఎలా ఉండబోతుంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ముందుకు రాబోతున్నాయి కదా, ఈ విధంగా ఒక మీ తెలుగు మహానాడు నుంచి ఎలా ముందుకెళ్తారు? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లో అన్ని డివిజన్లలో కార్యకర్తలతో సమావేశమైన తర్వాత మా అధ్యక్షుల వారి సూచనల మేరకి అన్ని డివిజన్లలో పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నాము. ముఖ్యంగా మా బడుగు బలహీన వర్గాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే, మనకు ఒక ప్రత్యేకంగా ఉండాల్సిందే అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా టైంలో తగు ప్రత్యేక సలహాలను
ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు చూసినట్టయితే రోజు ఎక్కడో ఓ చోట గీత కార్మికుడు చెట్టు మించి కింద పడటం కానీ అవమానాలకు గురి కావడం కానీ సందర్భాలు చూసాం. మరి ఈ యొక్క కల్లు గీత కార్మిక సంఘంగా మీరు ఎలా ముందుకెళ్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపు ఒక 2000 మంది చెట్ల మీద నుంచి పడి చనిపోయినాడు. వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వకుండా పేరుకే ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పి ఆ జీవోలకే కాగితాలకే పరిమితం అవుతున్నాయి. జీవోలు తప్ప ఆచరణలోకి ఎక్కడ సాధ్యం అవ్వట్లేదు. ఈరోజు కళ్ళు దుకాణాల పరిస్థితి ఎట్లా అంటే అధ్వానంగా మారింది. ఈ లాక్డౌన్ సమయంలో వైన్స్లకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి ఈ కళ్ళు గీత దుకాణాలపై ఇవ్వకుండా కొంచెం నిర్లక్ష్యం చేసిర్రు. మా సంఘాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోగా దానిపైన చర్య తీసుకుంటామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ చెప్పినా ఇప్పటివరకు మా గౌడ్స్కి ఎటువంటి న్యాయం చేయలేదని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, ప్రస్తుతం కల్వకుర్తి ఎమ్మెల్యే కూడా గౌండ్ల పైన ఒక మాట మాట్లాడినప్పుడు ప్రభుత్వం వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దీని మీద మీ యొక్క కార్మిక సంఘంగా ఎలాంటి ప్రెజర్ తీసుకునే అవకాశం ఉంది? గతంలో దుబాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కావచ్చు, ఈ మధ్య కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కావచ్చు, మా కులంపై లేనిపోని అభాండాలు కలిగిస్తున్నారు. మేము అడుగుతున్నాము ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి, మా గౌడ్స్ ఓట్లు వేయకుండా మీరు ఎమ్మెల్యేలు గెలిచారా? రాజారికం వెళ్తున్నారా? ఎందుకు మాపై ఇంత కక్ష? మేము ఎవరి దయా దాక్షిణ్యం మీద లేము. రాను రాను గౌడ వృత్తి చేసే వాళ్ళు తగ్గిపోతూనే ఉన్నారు. వృత్తిపరంగా గౌడ్స్ అని చెప్పుకుంటున్నా కూడా వృత్తిని నివసించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మరి ఈ వైపుకి ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ తాళ్ళు ఎక్కి గీయాలంటే ఇప్పుడున్న యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. దానికి కారణం ఎందుకంటే మా తాత తాళ్ళెక్కిండు, మా నాన్న తాళ్ళెక్కిండు, మేము తాళ్ళెక్కల్లా, మేము తాడిచెట్టు నుంచి పడి రావాలా, మా పిల్లలకు మేము ఆగమవ్వాలా అని ఒక సందిగ్ధతలో ఉన్నారు. కానీ ఇటువంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళపై మా వృత్తిపై కొంచెం దృష్టి సారించి దీనికి సంబంధించినటువంటి మిషనరీ కానీ ఎక్కడికి వాళ్ళకి తగు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. లేకుండా మా గౌడ కులాన్ని అన్ని విధాలా అంచవేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఆచార్య కల్వకుర్తి బీసీ నేషనల్ కమిషన్ సభ్యులు ఆచార్య గారు మాకు మాడుగుల మండలంలో కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కొన్ని లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. ఇకనైనా మా గౌండ్ల పట్ల చిన్న చూపు చూడకుండా మేము ముందుకెళ్ళడానికి మీరు సహకరించాలని తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం V3 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో మరి చాలామంది కూడా ఆటో కార్మికులు అవుతున్నారు, గౌడ్స్ అందరూ కూడా వృత్తి లేకుండా. అలాగనే చనిపోయినటువంటి ఎవరైతే ఉంటారో విధవలాగా వాళ్ళకు కూడా సేవ చేసే కార్యక్రమాలు ఎలా ఉండబోతాయి? ఇప్పుడు మా గౌడ వృత్తి చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. అసలు తాళ్ళెక్కుదామంటే కూడా భయపడుతున్నారు. ఎటువంటి పరిస్థితులు ఆదేరు గురించి కార్ల డ్రైవర్ గానో ఆటో డ్రైవర్ గానో ఇక కూలి పని చేసుకునే స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. దీనికి తక్షణం ప్రభుత్వం స్పందించి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులను సమకూరిస్తే మాకు సొంత బిజినెస్లు చేసుకొని మేము కూడా కొంచెం పైకి రానికి ఆస్కారం ఉంటుంది. దీనిపైన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ వైసీపీ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కులానికి న్యాయం చేయాలని మా తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం నుంచి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు కరోనా లాక్డౌన్ పీరియడ్లో కొంతమంది చెట్లు ఎక్కని కూడా లేదు, కొంతమందిని తాళ్ళు ఎక్కితే కళ్ళు గీస్తే జీవనాధారం, అది కూడా ఎండాకాలంలో ఉంది. మరి ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని ఏ రకంగా కూడా ఆదుకోలేదన్నట్టు తెలుస్తుంది. దీనిపైన మీ స్పందన ఎలా ఉంటుంది? ఈ లాక్డౌన్ సమయంలో 56 రోజులుగా మా కల్లు గీత వృత్తిపై ఎక్సైజ్ మినిస్టర్ గారు ఎటువంటి మీకు సడలింపులు ఉన్నాయి, మీ దగ్గరికి ఎవరు ఎటువంటి ఎక్సైజు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదన్నా కానీ కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు మద్య మాఫియాకు లొంగో మన పైన అధికారులకు లొంగో మాపై కొన్ని దాడులు చేయడం మాట వాస్తవం. అయినా స్థానిక మా మంత్రి గారు కొంచెం స్పందించి మాకు మా పట్ల కొంచెము ఆయన విముఖత చూపినందుకు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగునాడు కార్మిక సంఘం మరి అధికార ప్రతినిధి నక్క కృష్ణగౌడ్ చెప్పినటువంటి విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలపైన మహానాడు పైన కూడా చలంసంగా చర్చించారు. చూసిన విధంగా కెమెరామెన్ విజయరెడ్డితో మేశ్వరేష్ దండు.